నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చునని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే క్రింద నంబర్ కు ఫోన్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్, చెప్పండి, హోమియోపతి ట్రీట్మెంట్ యొక్క రిజల్ట్ అనేది అంటే చాలా స్లోగా ఉంటుంది అని అంటారు. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. పబ్లిక్లో గతంలో ఇట్లాంటి ప్రచారమే ఉండే. హోమియోపతి అంటే తీపి గుళికలు కదా, చిన్నగా ఉంటాయి, మోతాదు చిన్న గోళీలు మింగితే ఫాస్ట్గా పనిచేస్తుందా, ర్యాపిడ్గా ఉంటుందా లేదని డౌట్ ఉంది పబ్లిక్. ఎందుకంటే అల్లోపతి వైద్యంలో పెద్ద పెద్ద గొట్టం గోళీలు క్యాప్సూల్స్ మింగినటువంటి వాళ్ళకు ఈ చిన్న గోళీలు మింగితే హోమియోపతిలో ఇంత పవర్ ఉందా, ఇంత పనిచేస్తుందా, ఇంత ఫాస్ట్గా పనిచేస్తూనే ఉండే. కానీ హోమియోపతి అలోపతి కంటే కూడా ర్యాపిడ్ యాక్షన్. ఎందుకంటే హనుమాన్ గారు అలోపతి వైద్యుడై ఉండి, అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి, అలోపతి వైద్య సిద్ధాంతాలనే రాంగ్ అని చెప్పి హోమియోపతిని కనిపెట్టింది. కాబట్టి అందులో లేని ఎఫెక్టు ఇందులో ఉంటుంది, అందులో లేని ర్యాపిడ్ యాక్షన్ ఇందులో ఉంటుంది. హోమియోపతిలో ఎప్పుడు ఉంటుందంటే డాక్టర్ కరెక్టే ఉండి కరెక్ట్ మెడిసిన్ క్వాలిటీ మందు పడ్డప్పుడు ప్రజల్లో హోమియోపతి యొక్క ఎఫెక్ట్ ర్యాపిడ్గా కనిపిస్తుంది. కాబట్టి ప్రజల్లో ఈ చైతన్యం లేకుండే, ప్రజల్లో ఈ అవగాహన లేకుండే, హోమియోపతి మీద చెప్పేవాళ్ళు లేక, దాని రిజల్ట్ చూపించేవాళ్ళు లేక ప్రజల్లో అవేర్నెస్ లేదు. హోమియోపతి అలోపతి కంటే కూడా ర్యాపిడ్ యాక్షను అని హనుమాన్ గారు మన యొక్క ఎఫారిజంలో చెప్పడం జరిగింది. అది ఎంతవరకు అనేది మనం డెప్త్లో చదివి ప్రజలకు ఈ ఒక మందులు ప్రయోగం చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్. 24 అవర్స్లో మార్పు, 1 మంత్లో తేడా, 6 నెలల్లో రోగాలు తగ్గుతున్నాయి. 20-30 సంవత్సరాల నుంచి తక్కువ కాని సమస్యలు హోమియోపతిలో శాశ్వతంగా 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు తగ్గిపోతుందంటే మరి హోమియోపతి ర్యాపిడా, స్లోనా అని మీకు ప్రజలు గుర్తించాలి. మన ఒక పేషెంటు 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి సోరియాసిస్ భయంకరమైన చర్మ వ్యాధితో బాధపడుతూ ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్, స్కిన్ స్పెషలిస్ట్ తిరిగినా, ఎన్ని మీద ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసినా తక్కువగా ఉన్నటువంటి సమస్య బాధతో ఇంకా వేరే ఇతర హోమియోపతి కూడా వాడినా సార్ అన్నాడు. వేరే హోమియోపతి వాడినా తగ్గలేదు, మరి ఇక్కడ కూడా హోమియోపతి కదా ఇది ఎందుకు వచ్చినవా అని అడిగిన. అంటే మీ పేరు, మీ రిజల్ట్స్ బాగా యూట్యూబ్లో చూసి వచ్చాను సార్ అన్నాడు. కరెక్ట్, కానీ మంచి గుర్తుపట్టినాం. హోమియోపతిలో ఎక్కడన్నా ఫెయిల్ అయితే ఇక హోమియోపతి ఫెయిల్ అన్నొద్దు, మీరు మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసినట్టయితే రిజల్ట్స్ మీకు కరెక్ట్ మందు, కరెక్ట్ మెడిసిన్ పడ్డప్పుడే, కరెక్ట్ డోస్ పడ్డప్పుడే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. కామన్గా గుడ్డిగా ఎక్కువ మోతాదులో మందులు కానీ మల్టిపుల్ డ్రగ్స్ రాస్తే హోమియోపతి పనిచేయదు అనేది ప్రజల్లో అవేర్నెస్ రావాలి. సింగిల్ సిమిలర్ మందు అయితేనే రిజల్ట్ కనిపిస్తుంది. అది ఎంతవరకు అనేది సత్యనారాయణ పేషెంట్ వచ్చిండు, బాధతో వచ్చిండు, సోరియాసిస్ అనే బాధతో. ఓన్లీ 1 మంత్ వాడిన తర్వాత ఏం చెప్తాడు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 వీడియోలు చూడండి. సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప మిర్యాల కూడా ఏం బాధ? సోరియాసిస్ అండి. పెయ్యంత ఉన్నది కదా ఏమండి? పెయ్యంత సోరియాసిసే. అవునండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 11. పొట్టకు కాళ్ళకు అంత ఇట్లే ఉంది. అంత ఇట్లా 11 ఇయర్స్ నుంచి. మరి ఏం మందులు వాడినావు? ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా సార్. ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా, ఒక దగ్గర హోమియో కూడా వాడా, దానివల్ల రిజల్ట్ లేదు అసలు. తక్కువలే తెలుసున్నారు హోమియో వాడినా కాలే. హోమియోపతిలో మంచి డాక్టర్ ఉండాలి, కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటేనే పనిచేస్తుంది. అది ప్రజలకు అవగాహన రావాలి. అందుకే నువ్వు మళ్ళీ హోమియోపతి వాడినా మళ్ళీ హోమియోపతి దగ్గరకు వచ్చినావు. ఇలా ఫస్ట్ టైం ఈశ్వరప్ప దగ్గరికి వచ్చినావు. ఇంటర్వ్యూ వచ్చా. వెరీ గుడ్. మళ్ళీ నీకు సక్సెస్ చేసినాక వీడియో తీసుకుంటా. ఓకే సార్. ఓకే. ఏం పేరు? కందులో సత్యనారాయణ సార్. సత్యనారాయణ గారు, ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని రోజులే? నెలైంది సార్. నెల రోజుల. దేనికోసం వచ్చినావు? సోరియాసిస్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 11 ఇయర్స్ నుంచి. 11 ఇయర్స్ నుంచి ఉండే. ఎక్కడెక్కడో వాడినా తగ్గలేదు. తగ్గలేదు సార్. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో 1 మంత్ వాడితే ఎట్లా ఉంది? మంచిగా సార్. రిజల్ట్ వాడిన వారం కానీ వచ్చింది రిజల్ట్. మరి దీన్ని బట్టి దీనికి ఏమర్థం? హోమియోపతి స్లో ట్రీట్మెంట్ అంటారు పబ్లిక్ స్లో అంటారు కానీ స్లో ఏం కాదు సార్, ర్యాపిడే. అనుభవిస్తే తెలుస్తుంది. దూరంకేం చూసి చిన్న గోళీలు చిన్నగా పనిచేస్తే అనుకోవద్దు. మంచి డాక్టర్ దగ్గర క్వాలిటీ మందు పడితే ఈ రిజల్ట్ కనిపిస్తుంది. విత్ ఇన్ ఇప్పుడు 1 మంత్లో అంత రిజల్ట్ ఉందంటే విత్ ఇన్ 3 months 6 monthsలో కంప్లీట్ వాష్ అవుట్ అయిపోయి నీ పెయి నీకు కనిపిస్తాడు చేస్తా.
ఓకేనా? ఓకే సార్. చూడండి, ప్రజల్లోపటినే హోమియోపతి ర్యాపిడ్ అనేది చెప్పేటట్టు తయారైపోయారు. ఎందుకంటే ఆ రిజల్ట్ డాక్టర్ కరెక్ట్ డోసు కరెక్ట్ మెడిసిన్ ఇస్తే ఈ రిజల్ట్ కనిపిస్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది, విశ్వాసం ఏర్పడుతుంది హోమియోపతి మీద. గుడ్డిగా బ్లైండ్గా ఇచ్చి మనం రిజల్ట్ రాకపోతే సిస్టమ్ మీద బదనాం, డాక్టర్ మీద నమ్మకం పోతుంది. ఇంకో జ్యోతి అనే పేషెంట్ ఏం చెప్తుందో వినండి. జ్యోతి, ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఈశ్వరప్ప క్లినిక్ ఎక్కడి నుంచి వచ్చిర్రు? మెహదీపట్నం. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్. చూపి, ఇట్లా చూపి. చేతులు మొత్తం బాగా క్రాక్ వచ్చినాయి కదా, ఏమైతే దురద అవుతుందా? బట్టలు చూపి. ఇవన్నీ ఫింగర్స్ అన్నీ ఎఫెక్ట్ అయినాయి కదా. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 15 years నుంచి ఏమేమి చేసినావు? ఇప్పుడు తగ్గలేదు. మళ్ళీ ఆయింట్మెంట్లు లోషన్లు అన్నీ పెట్టినా తగ్గలేదు, పెరుగుతూనే. ఇవన్నీగా ఈ రోజు నుంచి బంద్ చేసి ఈరోజు ఫస్ట్ టైం ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. మళ్ళీ నీకు మొత్తం తగ్గినాక ఇట్లనే వీడియో తీసుకుంటా, ఓకేనా? చూడండి, 15 సంవత్సరాల నుంచి అలోపతి ఆయింట్మెంట్లు లోషన్స్ ఎన్ని వాడినా సోరియాసిస్, పామార్ సోరియాసిస్ అంటారు, అరిచేతులు అరికాలలో ఉంటుంది. అది ఇంత కూడా చిన్న ఇంత చీమ కుట్టినంత కూడా రిజల్ట్ రాకపోయాయి. మరి మన దగ్గర ఇమ్మీడియట్ రిజల్ట్ 24 hours మార్పు. ఇప్పుడు ఆమె ఫస్ట్ టైం వచ్చింది, ఆమె రిజల్ట్ మళ్ళీ మీకు నెక్స్ట్ టైం 1 month తర్వాత చూస్తా. సేమ్ అలాంటి కేసులే 1 month వాడి వచ్చినాక పేషెంట్స్ ఏమంటున్నారో మీరు వినండి. లక్ష్మి గారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ గుంటూరు నుంచి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? సంవత్సరం. ఏం పామర్ సోరియాసిస్, అరిచేతులు అరికాళ్ళు? అన్నం కూడా తినలేకపోతుంటే, క్రాక్స్ వస్తుండే, దురద పెడుతుండే, బండ్లకేసి రాస్తుంటే ఇట్లా చూపి, చేతులు చూపి. మొత్తం పోయింది కదా, వెరీ గుడ్. కాళ్ళు చూపి, లేవు, లేచి పైకి లేవట్టు, కాళ్ళు గుడ్. పాదం చూపి, ట్రాక్స్ లేవు కదా, మంచిగా అయిపోయింది, స్మూత్ అయిపోయింది. మరి ఇప్పుడు మీద ఆయింట్మెంట్లు పెట్టకుండా లోపల మందులు ఇచ్చే ఇంత తక్కువ చేసినట్టు ఏమంటావు? ఇది నిజమైన సైంటిఫిక్ వైద్యం, ఓకేనా? ఎలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయింట్మెంట్లు లోషన్స్ ఆయిల్స్ పెట్టకుండా తీపి గుళికలు నోట్లు వేస్తేనే రోగం తగ్గుతుందంటే ఏది హోమియోపతి ఎంత శక్తివంతం అనేది గుర్తించండి. ఇంకో పామర్ సోరియాసిస్ పేషెంట్ చూపించండి. అమ్మా సుల్తానా, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ హయత్ నగర్. ఏం బాధతో వచ్చినావు? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? పామర్ సోరియాసిస్ అంటే వాడు ఎన్నో 1.5 months. ఎంత తక్కువ ఉన్నది? వెరీ గుడ్. చేతులు చూపి. పూర్తి నల్లగా మందంగా ఉండే కదా, నీట్గా అవుతున్నాయి కదా. కాళ్ళు చూపి. బా, వెరీ గుడ్. రక్తాలు తగ్గినాయి కదా. నా కాళ్ళు చూపి. అప్పుడు నడవడానికి ఇబ్బంది ఉండే, పాదం మంచిగా చూపి. గుడ్. ఇంకొక 6 నెలల్లో మళ్ళీ నీకు ఒక రన్నింగ్ చేస్తాడు చేస్తా, ఓకేనా? చూడండి, ఇంత అద్భుతమైన రిజల్ట్. ఆమె తినరాకపోతుండే, కాళ్ళు కింద పెడితే అందులోకి క్రాక్స్ దగ్గర రక్తం బయటకు చిమ్ముతుండే, నడవలేని పొజిషన్లు ఉండే. ఓన్లీ 1 month అలా అద్భుతం సార్ రిజల్ట్ అని చెప్పొచ్చింది. మరి ఎక్స్టర్నల్గా ఏం పెట్టకుండా, ఎందుకంటే మీద ఆయింట్మెంట్ పెడితే ఆయింట్మెంట్ తగ్గిందేమంటారు, ఆయింట్మెంట్కి తగ్గింది అనుకుంటారు, కానీ కాదు. హోమియోపతి తీపి గుళికలు నాలుక మీద వేస్తేనే తగ్గిపోతుంది. అంటే హోమియోపతి యొక్క శక్తి ఎంత ఉందో చూడండి. కాబట్టి ఈ విధంగా హోమియోపతి వైద్య విధానంలో అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. మంచి డాక్టర్ను ఎన్నుకోవాలి, క్వాలిటీ మందులు వాడాలి, ఒరిజినల్ మందులు వాడితే ఈ రిజల్ట్స్ ఉంటాయి డాక్టర్ దగ్గర. కాబట్టి ఎలాంటి వ్యాధినైనా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి క్రానిక్ డిసీజ్ అయినా హోమియోపతిలో సింగిల్ డోస్తోని అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే హోమియోపతి మందులన్నీ కూడా వైటల్ ఫోర్స్ మీద పనిచేస్తాయి. వైటల్ ఫోర్స్ మన శరీరాన్ని నడిపించేటువంటి శక్తి ఉన్నది. అది కనిపించదు కానీ నడిపిస్తుంది. అది లేకపోతే డెడ్ బాడీ ఉన్నది. కాబట్టి ప్రాణంతో ఉన్నాం, అన్ని పనులు చేస్తున్నది, మన ఫంక్షన్స్ అన్నీ నడుస్తున్నాయి దాంతోనే.
అది లేకపోతే డెడ్ బాడీ. ఎప్పుడైతే ఆ వైటల్ ఫోర్స్ సిక్ అవుతుందో అప్పుడే మనకు వ్యాధులు వస్తాయని చెప్పి హైనమాన్ గారు చెప్పారు. ఆ వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేసే మందే హోమియోపతి. అదే ఇమ్యూన్ సిస్టమ్ పెంచడం అన్నది. చూడండి ఎంత అద్భుతమైన వైద్యాన్ని కనిపెట్టిండు హైనమాన్ గారు. అది ఎంత పెద్ద క్రానిక్. మొన్న ఒక కేసు కార్పొరేట్ హాస్పిటల్లో లివర్ ప్రాబ్లంతో కాళ్ళు చేతులు అన్నసరికి అంటే మొత్తం టోటల్ బాడీ వాపు వచ్చేస్తుంది, మొత్తం నీరు మిడిపోయింది, లివర్ కడుపు ఇంత పెద్దగా అయింది. లాస్ట్ మూమెంట్ అంట బతకదంటారు సార్, మన డాడీ బతకడంట అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చిండు ఫోన్ చేసి మహబూబ్నగర్కి వెళ్ళి. నేను అక్కడ వీడియో కాల్ చూపించాలంటే వీడియో కాల్లో చూపించిండు. వీడియో కాల్లో చూసి ఆయనకు మెడిసిన్ ఇచ్చేస్తే 24 అవర్స్లో అద్భుతం. ఎలాంటి వాటర్ ఆ లివర్కు ఆ వాటర్ నిండిందంటే కడుపులో ఆ వాటర్ అంతా తీసేయడానికి పైప్ పెట్టి తీసేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఎలాంటి పైప్ పెట్టకుండా నోట డోస్ వేస్తేనే నీరంతా అబ్జర్వ్ అయిపోయిందంటే అర్థం తీసుకోండి. ఇగో ఇలాంటి లాస్ట్ పొజిషన్లో ఇక బతకడన్నప్పుడు మా దగ్గరికి వస్తున్నారు. అట్లా కాకుండా ఎలాంటి సమస్య కొద్ది సమస్యలు వచ్చినా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసినట్టయితే మనకు డబ్బు ఆదా అవుతుంది, టైం వేస్ట్ కాదు, ఈ టెన్షన్స్ ఉండయి. ఈ విధంగా హోమియోపతి వైద్య విధానంలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. ఇప్పుడు మనము లైవ్ ప్రోగ్రామ్స్ చేసినప్పటి నుంచి ప్రజలకు ప్రత్యక్షంగా చెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా సాక్ష్యాలు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రజలకు చూపించడం వల్ల హోమియోపతి వైద్యం పట్ల విశ్వాసం ఏర్పడుతుంది. మొన్న ఒక కేసు 6 months 1-2 years బ్యాక్ లంబారు స్పైనల్ కార్డు డిస్క్ బల్జ్ అయిపోయి డిస్క్ ప్రొలాప్స్ అయింది. దానికి వెన్నుపూసకు ఆపరేషన్ కంపల్సరీ. నడవలేని పొజిషన్లో ఉండే పట్టుకొచ్చిర్రు ఎత్తుకొచ్చిర్రు. నడవలేని పొజిషన్ ఉన్నప్పుడు ఆయనకు ఆపరేషన్ అంటే భయము, మళ్ళీ గ్యారంటీ లేదు, సక్సెస్ అవుతో లేదో అని చెప్పి మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. మెడిసిన్స్ ఇచ్చినాం, అది లంబార్ డిస్క్ ఆపరేషన్ అవసరం లేదు, హోమియోపతిలో తగ్గిపోతుంది, మీరు బెడ్ రెస్ట్ తీసుకొని మంచిగా వాడండి అని చెప్పిన. కంప్లీట్గా వితిన్ అవర్స్లో మార్పు వచ్చింది. పెయిన్లో 1 monthలో అద్భుతము. 6 నెలల్లో కంప్లీట్ వాష్అవుట్ అయిపోయింది. ఆయనకు తగ్గిన తర్వాత వాళ్ళ భార్యని కూడా తీసుకొని ఇవాళ రావడం జరిగింది, మొన్న రావడం జరిగింది. ఆయన ఏం చెప్తాడో మీరు వినండి. ఆపరేషన్ లేకుండా వెన్నుపూసకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఆపరేషన్ లేకుండా తొందరపడి ఆపరేషన్ పోకుండా మోకాలు నొప్పులు కానీ వెన్ను నొప్పి కానీ వీటికి ఆపరేషన్ అవసరం లేదు. మ్యాక్సిమం కేసెస్ మీరు ఎప్పుడైతే డాక్టర్ మేము ఇచ్చిన మందు కరెక్ట్ వాడతారో మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో తగ్గించవచ్చు. అది ఎంతవరకు అనేది పేషెంట్ చెప్తారు, వినండి. ఏం పేరు? కాంతం సార్. కాంతం, ఎక్కడ వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ నర్సాపూర్ నుంచి వచ్చినావు. ఏం బాధ ఉండే నీకు ఇంతకు ముందు? స్పైనల్ ప్రాబ్లం ఉండే కదా, వెన్నుపూస డిస్క్ బల్జ్ ఉండి డిజనరేషన్ ఉండే. బయట డాక్టర్లు ఏం చెప్పారు? సర్జరీ చేయాలని చెప్పారు, ఆపరేషన్ సర్జరీ చేయాలని చెప్పారు. అక్కడ నుంచి మళ్ళీ మీ దగ్గరికి అడ్రస్ ఇస్తే అక్కడికి వచ్చినాం. ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడినావు. ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఎట్లుంది సమస్య? కవర్ అయిపోయింది సార్, మొత్తం తగ్గిపోయింది. మంచిగా నడుస్తున్నావు, రన్నింగ్ చేస్తున్నావు. ఫస్ట్ లాగానే మళ్ళీ నడువు ఒకరి నడు చూపి. వెరీ గుడ్. అప్పుడు లేస్తుంది కష్టం ఉండే, నడుస్తుంది కష్టం ఉండే. ఇప్పుడు బాగుంది సార్, ఏం లేదు, సేమ్ ఫస్ట్ లాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ గుడ్. కూర్చో. ఇక వాకింగ్ అన్ని చేస్తాడు సార్ ఇప్పుడు. చేస్తుండా? వాకింగ్ యోగా అన్ని చేస్తున్నాడు. ఇప్పుడు నీ కోసం వచ్చిర్రు. నా కోసం వచ్చింది. నీకేముండే? అదే సార్ L4 L5 డిస్క్ ప్రాబ్లము అని చెప్పిండు, సర్జరీ అని చెప్పిండ్రు ఆల్రెడీ. చెప్పంగానే ఇక్కడ వచ్చినావు. ఇక సర్జరీ అంటే నాకు భయం వేసింది సార్, ఇక ఇక్కడికి వచ్చేసిన. ఎందుకంటే మా సార్ కవర్ అయింది కదా, అవును, అందువల్ల వచ్చేసిన. వెరీ గుడ్. ఇప్పుడు నిన్ను కూడా మంచిగా చేస్తా. ఇంకోటి ఆపరేషన్ కేసు ఏముండే? బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఉంది, దానికి ఆపరేషన్ చేయించినాం. ఎక్కడ చేసిరు? కిమ్స్ లో. అయినా దాని కణాలు క్యాన్సర్ కణాలు నీ బాడీలో ఉంటాయి. ఇప్పుడు హోమియోపతితో దాని కణాలు పూర్తిగా మళ్ళీ ఫ్యూచర్లో ఎక్కడ పెరగకుండా చేస్తా. అంటే కంటిన్యూ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. అందుకే నమ్మకంతో ఇక్కడికే వచ్చినాం. అందుకే ఇప్పుడు నర్సాపూర్కి వస్తలేదు, మాకు ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఇప్పుడు హైదరాబాద్లోనే ఫుల్ బిజీ అయిపోయింది. అందుకే ఇక్కడికి వచ్చినాం. ఇక ఓకే, చూడండి. భర్తకు వెన్నుపూస డిస్క్ డీజనరేషన్ క్యూర్ అయినందుకు ఇప్పుడు ఆమెకు 4-5 years తర్వాత ఆమెకు ప్రాబ్లం వస్తే ఆపరేషన్ అంటే మా దగ్గరికి తీసుకొని వచ్చిండు. ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే కూడా బ్రెస్ట్ తీసేసారు. ముఖ్యంగా లేడీస్ గుర్తుపెట్టుకోవాల్సింది, బ్రెస్ట్లో ట్యూమర్స్ ఫామ్ అవుతాయి. బినైన్ ఉంటాయి, కార్సినోమా ఉంటుంది. బినైన్ ట్యూమరా కార్సినోమానా, ప్రమాదకరమైనదా ప్రమాదం కానటువంటిదా తెలుసుకోవడానికి ముఖ్యమైన మీరే తెలుసుకోవడానికి ఏంటంటే, బ్రెస్ట్ పట్టుకున్నప్పుడు అటు ఇటు మూవ్ అవుతుంది, ట్యూమర్ కదులుతుంటుంది, స్లిప్ అవుతుంటుంది, అది పట్టుకోలేము.
అట్లాంటి ఉంటే అది బ్రెయిన్ ట్యూమర్. అదేవిధంగా క్యాన్సర్కు ఏం గుర్తు అంటే ఆ క్యాన్సర్కు బ్రెస్ట్ యొక్క నిప్పలు ఉంటుంది కదా, ఆ నిప్పలు లోపలికి ముదురుకపోతే అది క్యాన్సర్గా గుర్తుంచుకోవాలి. వెంటనే పోయి క్యాన్సర్ చెకప్ చేయించుకోవాలి అంతే. కానీ ఇక ఉత్తగా చిన్నగా ట్యూమర్ వస్తే ఎంతో భయభ్రాంతులకు గురి అయిపోయి అబ్బో నాకేమో ఉందంటే ఉత్తగానన్నా ఆ లేని దాన్ని కూడా ఆపరేషన్ చేసేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు డాక్టర్స్, అట్లా తయారైపోయారు. అది ఏం ప్రమాదం లేకుండా ఆపరేషన్ చేసి చేసేస్తారు. మా దగ్గర సింపుల్గా డోస్ వేస్తే కరిగిపోతాయి అవి. బినైన్ ట్యూమర్స్, ఫ్యాట్ ట్యూమర్స్ ఉంటాయి. ఒక లేడీ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్, ఆ నిప్పలు లోపలికి ముదురుకొని పోయింది. బ్రెస్ట్ ముట్టలేనంట, బట్ట దాకినా నొప్పి, పెయిన్ఫుల్తో వచ్చింది. ఓన్లీ 1 month మందులు వాడిన తర్వాత ఏం చెప్తుందో మీరు వినండి. డాక్టర్, వీడియోకి ముందు ఒక కాలర్ ఉన్నారు, జహంగీర్ గారు కాకినాడ నుంచి. హలో హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. జహంగీర్ గారు చెప్పండి. నాకు ప్రొస్టేట్ ఉందండి, ప్రొస్టేట్ గ్రేడ్ 2లో ఉంది. ప్రోస్టేట్ గ్లాండ్ గ్రేడ్ 2లో ఉంది. రాత్రిపూట 5 సార్లు యూరిన్ ప్రాసెస్ ఉంది. అవునవును. 5 సార్లు. ఓకే, ప్రోస్టేట్ గ్రంథి ఎన్లార్జ్ అయితే మూత్రము ప్రెషర్తో రాకుండా స్లోగా వస్తుంది, ఫ్రీక్వెంట్గా వస్తుంది. దానికి హోమియోపతిలో అది ఆపరేషన్ అంటారు, కానీ మన దగ్గర హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా తగ్గిపోతుంది. మీది కాకినాడ అయితే నేను రాజమండ్రికి వస్తున్నా, తెలుసా మీకు? రెండో గురువారం వస్తా. కాకినాడలో వచ్చి రాజమండ్రిలో వచ్చినప్పుడు మీరు రెండో గురువారం అంటే ఈ మంత్ 12వ తారీఖు వస్తుంది, ఆగస్టు 12 ఆనంద్ వచ్చు. గ్రేడ్ 2 ఉంది. గ్రేడ్ 2 గ్రేడ్ 2 ఉండని, గ్రేడ్ 3 ఉండని. గ్రేడ్తో నీకెందుకు? మందులు ఉన్నాక నా దగ్గర ఏ గ్రేడ్ ఉంటే నీకేమి? మందు ఉన్నప్పుడు ఏ గ్రేడ్ ఉన్న తక్కువ అవుతుంది. ఓకే ఓకే డాక్టర్, ఇందాక మీరు అన్నట్టు పేషెంట్ వీడియో ప్లే చేయండి. బ్రెస్ట్ క్యాన్సర్ అమ్మాయి ఏం చెప్తుందో వినండి. సుమతి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఏం బాధతో వచ్చినావు? రొమ్ముల గడ్డ ఉన్నదని వచ్చినావు. ఇక్కడ రాకముందు ఏమన్నారు డాక్టర్లు? బయట అయితే చూపించలేదు, మాకు తెలిసిన ఆయన ఉంటే టెస్టులు చేపియాలి క్యాన్సర్ ఇవి అవి అన్నారు. మాకు తెలిసింది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో మందులు వాడు ఎన్ని నెలలు అయింది? నెల అవుతుంది. నెలలో ఎంత తక్కువ ఉంది? అది సగం తగ్గిపోయింది. అప్పుడు నిప్పలు లోపలికి ముదురుకొని ఉండే, లోపల ఉండే, ఇట్లా వాపు వచ్చింది, నిప్పలు బయటకు వచ్చేసింది. అంటే అది క్యాన్సర్ సంబంధించిన గడ్డనే. నిప్పలు లోపలికి ఉంది అంటే అది క్యాన్సర్ లక్షణమే. ఇప్పుడు మరి 1 నెలలో సగం గడ్డ తగ్గిందంటే మందు మంచి పని చేస్తుంది. ఆపరేషన్ లేకుండా మందులతోనే తక్కువ అయిపోతుంది. ఓకేనా? డాక్టర్, ఈశ్వరప్ప హోమియో క్లినిక్ అనేది బ్రాంచెస్ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి? మీ విజిటింగ్ అవర్స్ కూడా ఒకసారి చెప్పండి. ముఖ్యంగా ఏపీ ప్రజల కోసమని ఈ యొక్క విజిటింగ్స్ ఏపీ ప్రజలకు హైదరాబాద్కి వచ్చి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మనం ఏపీ క్యాంప్స్ కూడా విజిట్ చేస్తున్నాం. ముఖ్యంగా కొత్త వాళ్ళు, పాత వాళ్ళకి అందరికీ తెలుసు, కొత్త వాళ్ళు నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ ఆ హోటల్ మనోరమ, ఇప్పుడు ఈ నెలలో 5వ తారీఖు వస్తుంది. అదేవిధంగా ప్రతి నెల 2వ గురువారం, నెలకు 4 గురువారాలు, 4 గురువారాలు 4 ప్రధాన కేంద్రాలైన ఏపీలో విజిట్ చేయడం జరుగుతుంది. విజయవాడ ఫస్ట్ గురువారం, 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, మీరు అక్కడికి ఉదయం 9 గంటల వరకు రావచ్చు. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్. ఈ 3వ గురువారము ఈ నెల 19వ తారీఖు అవుతుంది. 19వ తారీఖు నాడు అక్కడ హోటల్ చంద్రాస్కు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతి, ప్రతి నెల 4వ గురువారం తిరుపతి ఈ నెల 26వ తారీఖు వస్తుంది. తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాదే కేంద్రకం. ఎందుకంటే తెలంగాణ జిల్లాలన్నీ కూడా 100-150 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. కాబట్టి ఇంకా ఈ తెలంగాణ జిల్లాలో బ్రాంచులు పెట్టి ఆ జూనియర్ డాక్టర్లను పెట్టి వాళ్ళతో మందులు ఇప్పిస్తే వాళ్ళు కరెక్ట్ ఇవ్వకపోతే మన పేరు బదనామవుతుంది. అందుకోసమే హైదరాబాద్నే నేను సెంటర్లోనే ఉంటా, ప్రతిరోజు ఉంటా. ఈ గురువారం ఒక్కటి తప్ప, వారానికి 1 రోజు గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉంటాను, చిక్కడపల్లిలో.
మీరు వచ్చే ముందు దూరంకి వచ్చే వాళ్ళు ఒక ఫోన్ చేసుకొని రావాలి, ఉన్నదా లేదా, ఏదంటే ఎమర్జెన్సీ ఎప్పుడన్నా ఏదైనా మీటింగ్ ఉంటే బయటకు వెళ్ళొచ్చు. ఈ విధంగా హైదరాబాద్లో రోజు ఉంటూ గతంలో తెలంగాణ జిల్లాల్లో విజిట్ ఉండే మన బ్రాంచెస్ సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి. అక్కడ డాక్టర్ దండప్ శ్రీవాణి అన్న కూతురు ఆ బ్రాంచెస్ అక్కడ చూసుకుంటున్నారు. కాబట్టి ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా చిక్కడపల్లికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ అడగొద్దు. ముందు వచ్చిన తర్వాత సీరియల్ నెంబర్ ఇస్తాం. ముందుగా ఒక రోజు ముందు, వారం రోజుల ముందు అపాయింట్మెంట్ ఇస్తే నేను ముందే అపాయింట్మెంట్ తీసుకున్నాను అని చెప్పి లైన్లకి ముందుకు వెళ్ళిపోయి గొడవలు అవుతున్నాయి. వచ్చిన తర్వాత మీకు సీరియల్ నెంబర్ ఇస్తారు. ఈ విధంగా ప్రజా చైతన్యం కోసమే ఈ యొక్క క్యాంపులు నిర్వహించి ప్రజల్లోపల హోమియోపతి గురించి అవేర్నెస్ తీసుకురావడమే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ యొక్క ముఖ్య లక్ష్యం. డాక్టర్, కొన్ని డిసీజెస్ అంటే వాటికి సర్జరీస్ చేసినా కూడా లేదంటే ఏదైనా మెడిసిన్ యూజ్ చేసినా కూడా శాశ్వత పరిష్కారం అయితే వాటికి దొరకదు. కానీ హోమియోలో మాత్రం దానికి అంటే ఆ డిసీజ్కి శాశ్వత పరిష్కారం అనేది ఉందా? అవును, అది మంచి క్వశ్చన్ అడిగినాం. హోమియోపతి ఇప్పుడు చాలామంది ఆపరేషన్ చేసుకొని కూడా మా దగ్గరికి వస్తారు. వెన్నుపూసకు సంబంధించిన ట్యూమర్ కానీ, బ్రెయిన్ ట్యూమర్. ఇవాళ ఒక చిన్న ఏజ్ టీచర్ అమ్మ, 30 ఏళ్ళ లోపు ఉంటుంది, బ్రెయిన్లో గ్లియోమా అనే ట్యూమర్ వచ్చిందని చెప్పి ఆపరేషన్ చేయించుకున్నారు. చేయించుకున్నాక 6 నెలలకు మళ్ళీ ఎప్పటిలాగానే చేతుల వణుకు, పెన్ను పట్టి రాస్తుంటే పడిపోకడా, ఇవన్నీ సిమ్టమ్స్ మళ్ళీ వస్తున్నాయి. కాబట్టి చేసిన లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ట్యూమర్కు ఆపరేషన్ చేసినా మళ్ళీ యథావిధిగా. కానీ హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా శాశ్వతంగా ఎందుకు తగ్గుతుందంటే హోమియోపతి వైద్యం అనేది దాని యొక్క మూలాల మీద పనిచేస్తుంది. మూలాలు అంటే ఏంది? వైటల్ ఫోర్స్. మన శరీరంలో ఈ హనుమాన్ గారు ఏం చేసిందంటే సోరా, సిఫిలిస్, సైకోటిక్ అనే కాన్స్టిట్యూషన్స్ కనిపెట్టిండు. మనుషులు అందరం ఒకటే అయినప్పటికీ వాళ్ళ యొక్క గుణాలు, ఫిజికల్ అండ్ మెంటల్ లక్షణాలను బట్టి మనుషులు అందరూ కూడా వేరువేరుగా ఉంటారని వాటి యొక్క కాన్స్టిట్యూషన్ కనిపెట్టిండు. ఈ కాన్స్టిట్యూషన్ పరంగా మనం మెడిసిన్స్ ఇచ్చినట్టయితే హోమియోపతిలో దాని మూలాలను దొరికిస్తాయి. ఒక 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 ఉదాహరణకు ప్రజలకు ఈజీగా అర్థం అవ్వాలంటే, మనకు ఒక చెట్టు మొలిచిందంటే చెట్టును కాండం కాడికి నరికేస్తే అది పోతుందా? మళ్ళీ ఒక 2-3 నెలల ఒకటికి 10 శాఖల్లో అడ్డం వస్తాయి. మళ్ళీ నరకడం, మళ్ళీ పెరుగుతుంది. మరి పెరగకుండా కావాలంటే ఏం చేయాలి? జీసీబీ పెట్టి మొత్తం దాని లోపల ఉన్న ఏర్లతో పాటు పీకేస్తే అది మళ్ళీ పెరగదు. ఈ కాండం కాడికి నరికేసేదేమో అలోపతి ట్రీట్మెంటు, రూటుతో తీసేసేది, జీసీబీ పెట్టి తీసేది హోమియోపతి ట్రీట్మెంట్. ప్రజలకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఇట్లా కాన్స్టిట్యూషన్ పరంగా హోమియోపతి వైద్యం అనేది ఈ యొక్క వైటల్ ఫోర్స్ మీద యాక్టింగ్ చేస్తుంది. ఏ సమస్యలున్నా వైటల్ ఫోర్స్ యొక్క ఆధీనంతోనే ఉంటాయి. కాబట్టి వైటల్ ఫోర్స్లో ఉన్నటువంటి డైనమిక్ వైటల్ ఫోర్స్ అనేది సిక్ అయినప్పుడు మనకు వ్యాధులు వస్తాయి. దానిని ఛార్జింగ్ చేయడమే హోమియోపతి యొక్క ట్రీట్మెంట్. దానివల్ల శాశ్వతంగా పరిష్కరించ. ఇంకా దీని ఫిలాసఫీ మేము చెప్తే మీకు ప్రజలకు అర్థం కాదు, ఎందుకంటే షార్ట్గా చెప్తున్నాం. అది మొత్తం ఫిలాసఫీ చెప్తే మీకు ఏ భాషలో చెప్తున్నామో అని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పి మీకు ఈజీ పద్ధతిలో అర్థమయ్యే విధంగా చెప్తున్నా. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, రవి గారు విజయనగరం నుంచి. హలో, నమస్కారం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం. నమస్తే రవి, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? సార్ మాది విజయనగరం. సార్ విజయనగరం, ఓకే చెప్పండి. సార్ ఏం లేదు సార్, మా బ్రదర్కి ఒకరికి హెపటైటిస్ బి ఉంది సార్, పాజిటివ్. హెపటైటిస్ బి? ఎస్ సార్, ఉంది సార్. అయితే వైరల్ లోడ్ కూడా తక్కువే ఉంది సార్. సార్ మన దగ్గర మెడిసిన్ వాడితే నెగిటివ్ వచ్చేస్తుంది సార్ డెఫినెట్గా? 100% పూర్తిగా తగ్గిపోతుంది. ఉదాహరణకు ఇవాళ ఒక పేషెంటు, యంగ్ పిల్లవాడు, సార్ 30 ఇయర్స్ లోపే ఉంటాడు. ఆ పిల్లవానికి ఎర్పీస్ అనేది వైరస్ ఇన్ఫెక్షన్. ఎర్పీస్ అంటే తెలుసు కదా, సుఖవ్యాధి. సుఖవ్యాధి, దానికి అసలు అలోపతిలో మందులే లేవు. మా దగ్గర విశ్వాసంతో 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. 10 సంవత్సరాల నుంచి ఉన్న బాధతో మా దగ్గరికి వచ్చి వితిన్ 2 monthsలో 60% తగ్గింది సార్ అంటుండే. ఇవాళ అది అవి చిన్న గుళ్ళల్లాగా పెన్నిస్ మీద గుళ్ళలు వచ్చుకుంటూ నీటి బుగ్గలు వస్తూ ఉంటాయి. అది ప్రమాదం ఎర్పీస్ అనేది. మరి అంత పెద్ద ఎర్పీస్, ఈ హెపటైటిస్ బి కూడా వైరస్ ఇన్ఫెక్షనే. ఈ వైరస్కు సంబంధించినటువంటి సమస్యలన్నీ హోమియోపతి వైద్యంతోనే తగ్గుతాయి. వైరస్ అంటే ఎంత మైక్రో లెవెల్, సూక్ష్మాది సూక్ష్మం. అలాంటి సూక్ష్మంలో ఉన్నటువంటి వైరస్ను కిల్ చేసే మందంటే హోమియోపతి కూడా సూక్ష్మమే, ఇది పవర్. కాబట్టి హోమియోపతిలో ఈ వైరస్కి కిల్ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ గున్యా వైరస్ బాగా ప్రబలుతుంది.
అందరికీ మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, బాధలతో వస్తున్నారు. ఫీవరు, బాడీ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు. చికెన్ గున్యా వైరస్ చాలా ప్రమాదం. అది లివర్కు సోకుతుంది, లంగ్స్, బ్రెయిన్ అన్ని ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, మోకాలు నొప్పులే కాకుండా. కాబట్టి చికెన్ గున్యా వైరస్ బ్లడ్లో ఉన్నంత వరకు చాలా ప్రమాదం. దానికి పర్మనెంట్ క్యూర్ చేసుకోవాలంటే హోమియోపతి వైద్యం ద్వారానే. కాబట్టి హెపటైటిస్ బి ఉన్నా, ఈ ఎర్పీస్ ఉన్నా, హెచ్ఐవి ఉన్నా హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంటు. గతంలో హెపటైటిస్ బి మీ శ్రీకాకుళం డిస్టిక్ బాబుకే పర్మనెంట్గా క్యూర్ చేసిన 2 సంవత్సరాలు పట్టింది. ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఆయనకు వచ్చే లక్షణాలు అన్నీ పోయినాయి. 1, 2, 3 ల్యాబ్లలో నేను చెప్పకముందు ఆయనంతా ఆయన పోయి ల్యాబ్లో టెస్ట్ చేసుకున్నాడు. నిల్ రిపోర్ట్. రెండోది నిల్ రిపోర్ట్. 4 ల్యాబ్లలో టెస్ట్ చేసుకున్నాక రిపోర్ట్ ముంగడి పెట్టి సంతోషపడ్డాడు, నాకు నీళ్ళు వచ్చింది సార్ అని చెప్పి. డాక్టర్, ఎవరైతే హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి హోమియోపతి ట్రీట్మెంట్తో ఎలా క్యూర్ అవుతుందో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే విత్ us.